సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో మీ అందరికీ ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మన డాక్టర్ సత్యనారాయణ గారు మాట్లాడేటప్పుడు మూర్తిరాజు గారు నేను ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నాను, నన్ను వెంటనే పంపించేయండి అంటంతో 2-3 సార్లు మూర్తిరాజు గారు మధ్యలో గుర్తు చేశారు. ఇంకా నాకు కొద్ది ఇబ్బందిగా ఉంటుంది, చాలాసేపు అయింది కదా అని చేత మధ్యలో సత్యనారాయణ గారికి కొంచెం అంతరాయం కలిగించాల్సి వచ్చింది. చింతలపాటి సీతారామచంద్ర వరప్రసాద మూర్తిరాజు గారు 1919 అనుకుంటాను వారి జన్మ సంవత్సరం. 19 వారు స్వతహాగా జమీందార్. వారి తల్లిదండ్రులు వీరు పుట్టిన తర్వాత జాతకం చూపిస్తే మీరు ఎన్ని వేల ఎకరాలు ఇచ్చినా మీ కొడుకు 1 ఎకరం కూడా ఉంచడని చెప్పారట. 1800 ఎకరాలు వారికి తల్లిదండ్రులు ఇవ్వటం జరిగింది. లేక కొన్ని సంవత్సరాల తర్వాత మూర్తిరాజు గారికి ఒక కుమారుడు జన్మించి కొన్ని అనారోగ్యాల కారణాల వల్ల బాబు 19 ఏట చనిపోవడం జరిగింది. వారికి రాజకీయంగా ఆ రోజుల్లో మూర్తిరాజు గారు అంటే వెస్ట్ గోదావరిలో చాలా పెద్ద పేరు. మూర్తిరాజు గారి భార్య గారు కూడా మొగల్తూరు జమీందారు గారి కుటుంబీకులు అనమాట. మూర్తిరాజు గారు 30 సంవత్సరాలు ఏకధాటిగా ఎమ్మెల్యేగా నిరాటంకంగా ఆ పదవిని అలంకరించారు. తర్వాత ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా చేశారు. వారు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు భీమవరంలో ఉన్న ప్రకృతి వైద్యశాల వేగిరాజు కృష్ణరాజు గారు స్థాపించింది. ప్రకృతి వైద్యాన్ని ఇతర వైద్యాలలాగా రికగ్నైజ్ చేయలేదు గవర్నమెంట్. మూర్తిరాజు గారు మినిస్టర్గా ఉన్నప్పుడు రావటంతోనే ఫస్ట్ న్యాచురోపతిని రికగ్నైజ్ చేసి గవర్నమెంట్ కింద జీవో పాస్ చేశారన్నమాట. వారికి అనుకోని కారణాల వల్ల మరి జెనెటికల్ ఇబ్బంది వల్ల కానీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనే మొండి కేళ్ల వాతం వచ్చింది. వారికి చాలా పెద్ద జబ్బు. ఆ వాతం వస్తే ఏదో స్టెరాయిడ్స్ వాడతారు ఆ రోజుల్లో, మరి అందుబాటులో లేక ఏదో పెయిన్ కిల్లర్స్ లాంటి వారిని చివరికి చేతులతో మనుషులు కారులో లేపి పెట్టేవారు, మళ్ళీ తీసుకొచ్చేవారు అనమాట. అలాంటి స్థితిలో భీమవరంలో ఉన్న ప్రకృతి వైద్యశాలలో చేరితే బాగుంటుంది, ఇది ప్రకృతి వైద్యంలో తగ్గుతుందని తెలియచేస్తే ఇక వెంటనే మనుషులు అట్లా తీసుకువెళ్ళి ఆశ్రమంలో పెడితే 6 నెలలు ప్రకృతి ఆశ్రమంలో డాక్టర్ వేగిరాజు కృష్ణరాజు గారి యొక్క పర్యవేక్షణలో ప్రకృతి వైద్యాన్ని ఆచరించారు మూర్తిరాజు గారు. వేగిరాజు కృష్ణరాజు గారు అంటే మా ప్రాంతం వారే. వెనకటి రోజుల్లో 100 సంవత్సరాల క్రితం భీమవరం వెళ్ళి అక్కడ ప్రకృతి ఆశ్రమం పెట్టి ఒక ప్రకృతి వైద్యానికి ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా యావత్ భారతదేశంలోనూ పునాది వేశారనమాట. మహాత్మా గాంధీ గారు కూడా వీరి సలహాలు తీసుకునేవారు. గాంధీ గారు కూడా భీమవరం ప్రకృతి వైద్యశాలకు రావటానికి ఏర్పాట్లన్నీ కూడా చేశారు. ఏదో రాజకీయ కారణాల్లో ఇక వారికి కుటీరము, ఆవు, ఆ మేక ఇవన్నీ రెడీ చేశారు, కానీ రాలేకపోయారు. కానీ కృష్ణరాజు గారు వెళ్ళి సలహాలు ఇచ్చేవారు అన్నమాట. అలాంటి ప్రకృతి వైద్యశాలలో మూర్తిరాజు గారు ఉండి ఉపవాసాలు, ఆహార నియమాలు ఇవన్నీ ఆచరించి ఇక నడవలేని వ్యక్తుల్లా పరిగెత్తుకొచ్చే స్టేజ్ అనమాట. అస్తమాన మనుషులుండి ఒళ్ళు నొక్కుతూ ఉండేవారు, నిద్ర పట్టేది కాదు, ఆహారం అరిగేది కాదు, ఎన్నో సమస్యలు. పాపం డబ్బు ఉండి, పదవి ఉండి, మరి అన్నీ ఉండి ఆరోగ్యం లేదని బాధపడే రోజుల్లో ప్రకృతి వైద్యంలో వారు బ్రతకటం, మళ్ళీ ఆ నొప్పులన్నీ తగ్గటం, మామూలు స్టేజ్ రావటం, మళ్ళీ అట్లా వారు ఎంత గొప్ప వ్యక్తులంటే 1800 ఎకరాల్లో వారి పేరు ఏ ఒక్క ఎకరం లేదు. ఇప్పుడు అన్నిటినీ సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలకు వారు కేటాయించారు. సుమారుగా 100 విద్యా సంస్థలు వారు నెలకొల్పినవి. స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, పీజీ కాలేజెస్ కానీ, ఇప్పుడు వారికి ఉన్న అంటే ఇచ్చిన కాలేజెస్ కానీ, స్కూల్స్ కానీ
వెలకడితే కొన్ని వేల కోట్లు. కానీ అన్ని వందల విద్యా సంస్థలు నెలకొల్పినప్పటికీ ఏ ఒక్క విద్యా సంస్థకు కానీ మూర్తిరాజు గారు ఆయన పేరు పెట్టుకోలేదు. దేశ నాయకుల యొక్క పేర్లు పెట్టారు. వినోబా భావే, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇట్లాంటి అందరు మహానుభావుల పేర్ల మీద వాటిని కట్టించారనమాట. వారు పేరు ఆశించకూడదు, ఆయన పేరుని ఏది ఉంచుకోకూడదని సెంటు భూమి కూడా లేకుండా, ఇక తదనంతరం కూడా వారికి ఉన్న కొన్ని గృహాలు కానీ ఇట్లాంటి ఒక మంచి కార్యక్రమాలకు ఇట్లా రాసేసారనమాట. మరి అలా జీవిస్తూ ప్రకృతి విధానాన్ని అప్పటి నుంచి ఆచరిస్తూ, ఇక గాంధేయవాది స్వాతంత్ర సమరయోధులు వారు, మరి గాంధీ సిద్ధాంతాలను అక్షరాల ఆచరించే వ్యక్తి. 2-3 కోట్ల రూపాయలు పెట్టి పల్లెటూళ్ళలోనే ప్రజలకి జీవనోపాధి కల్పించాలని వారుండే చేపురోల దగ్గర, అంటే తాడేపల్లిగూడ దగ్గర నారాయణపురం అట్లా మెయిన్ రోడ్ హైవేలో నుంచి లోపలికి వెళ్తే పత్తేపురం అని ఉంటుంది. చిన్ననిండ్ర కొలను పెదనిండ్ర కొలను గ్రామాలు అన్నమాట. అందులోనే గాంధీ మ్యూజియం ఒకటి కల్పించారు. అంటే వస్తు కళలు కానీ ఉపాధి కోసం నేర్పించే శిక్షణ కోసం గాంధీ గారి జీవిత చరిత్రకు సంబంధించిన ఫొటోస్ అన్నింటినీ పెట్టించి అలాంటివి చేస్తూ ఈ ప్రకృతి విధానాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని వారు మంచిగా సమాజానికి ఈ విధానం ఎంత గొప్ప తెలియజేయాలని ప్రయత్నం చేసే రోజుల్లో నేను ఇలా చేస్తూ వారి దగ్గరికి వెళ్ళి నేను చేసే కార్యక్రమాలన్నింటినీ ఇట్లా తెలియజేస్తే వారికి ఎంతో ఆనందం వేసి ఎవరి దగ్గర డబ్బు